హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈరోజు ప్రాబ్లం అయితే చూద్దాము. సో చూద్దాం ఈరోజు మనకి ఏముంది. సో నిన్న డివైడ్ చేశాం కాబట్టి ఈరోజు నాకు తెలిసి రిమైండర్ ఉంటుంది. ఇదిగోండి, ఫైండ్ రిమైండర్ ఆఫ్ 2 నెంబర్స్. సో రిమైండర్ అంటే ఏంటంటే మనం ఒక నెంబర్ని డివైడ్ చేసినప్పుడు ఎంతైతే మిగిలిపోతుందో. ఎలాగంటే ఇప్పుడు మనం 15ని 3ని తీసుకున్నామంటే 3 5 15, రిమైండర్ 0. అదే మనం 9 2 తీసుకున్నామంటే 9/2 వచ్చి 8 వరకు వస్తుంది అనమాట. 2 4 8, బట్ 1 అనేది మిగిలిపోద్ది. అది రిమైండర్ అనమాట, డివైడ్ అవ్వకుండా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ ఎన్ని చేసాం, 1 2 3 4 5 6. సో ఇది డే 7 అనుకుంటా. సో డే 7 అంటే మనకి ఏ డేనో కరెక్ట్ గుర్తున్నాడని కానీ డే 7 అని పెడుతున్నాను అనమాట. డే 7.java. సో యా, సో డే 7.java పబ్లిక్ క్లాస్ డే 7 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్స్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్ట్స్. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే రిమైండర్ కి మనం వాడేది ఏంటంటే సింబల్ పర్సంటేజ్. ఎలాగంటే 10, అంతకంటే ముందు మనం ఒక ఎంటీది తీసుకోవాలి ప్రింటింగ్. యా, సో 10%2 ఏమొస్తుంది, 0 వస్తుంది. చూద్దాం. ఇదిగోండి 0 వచ్చింది. అదే మనం 11 ఇచ్చామంటే 1 వస్తుంది. సింపుల్ అనమాట రిమైండర్ ఎలా కనుక్కోవాలి. సేమ్ మనం ముందు చేసిన దానిలాగే వీటికి కూడా మనం నెంబర్ డిక్లేర్ చేసి కూడా చేయొచ్చు. ఎలాగంటే ఇంట్ a ఈక్వల్ టు 11, ఇంట్ b ఈక్వల్ టు 2 అని a% b అన్నా ఇవ్వచ్చు, ఇలా అన్నా ఇవ్వచ్చు. లేదు మాకు ఇలా వద్దు, ఒకటి అది సేవ్ చేసుకొని తర్వాత చేస్తామంటే రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని, సో మీకు నచ్చిన ఫేస్లో నేర్చుకోండి అనమాట. అంటే మరీ ఫాస్ట్ వెళ్ళొద్దండి, మరీ స్లోగా వెళ్ళొద్దండి. మీకు ఎలా నచ్చితే అలా నేర్చుకోండి అనమాట. ఎందుకంటే ఇవి బేసిక్ అనమాట. ఇవి మీరు స్టార్టింగ్లోనే స్ట్రాంగ్ చేసుకుంటేనే మీకు హెల్ప్ అవుతుంది. సో రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని అందులోకి మనం వాల్యూని అయితే అసైన్ చేయాలి. రిజల్ట్ ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్, రిజల్ట్ అనేది వేరియబుల్ నేమ్. దానిలోకి మనం a%b అనేది ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు మనం రిజల్ట్ అని రన్ చేసామంటే ప్రింట్ అవుతుంది. ఇక్కడ వాట్ a7 సంథింగ్ ఏదో అయినట్టుంది, మళ్ళీ ట్రై చేద్దాం. యా, ఇదిగోండి 1 అని ప్రింట్ అయింది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు స్కానర్ క్లాస్ వాడి చేద్దాం ఇదే విషయం. సో 11 కదా, అంతకంటే ముందు ఇక్కడ ఒక స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. CANNER స్కానర్ SC ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ .in. ఇక్కడ 15 ఎందుకు ఇస్తాం, SC డాట్ నెక్స్ట్ ఇంట్ నెక్స్ట్ ఇంట్. సో నేను వీడియోస్ మామూలుగా అయితే ఎడిట్ చేయను, ఎందుకంటే మీకు ఆ న్యాచురాలిటీ అనేది ఉండాలి. ఎందుకంటే వీడియోస్ ఎడిట్ చేసామంటే నేను చేసిన మిస్టేక్స్ అన్ని ఎడిట్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా నేను ఏదైతే రికార్డ్ చేస్తానో అదే పెడతాను అనమాట. సో నేను ఏది ఎడిట్ చేయను. అంటే టీచింగ్ విషయానికి సంబంధించి అయితే పర్సనల్ వీడియోస్ కానీ లేకంటే ఏదైనా మోటివేషనల్ వీడియోస్ అయితే లైట్గా ఎడిట్ చేస్తాను. ఓకేనా, సో ఇవైతే ఎడిట్ చేయను. లెంత్ ఎక్కువ ఉన్నా కూడా పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ లెంత్ డజంట్ మ్యాటర్ అనమాట. సో వీడియో కొంచెం లెంత్ అయినా కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఓకే, లెంత్ ఓకే. మనం మధ్యలో ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కూడా మనం నేర్చుకుంటాం అనమాట. సో ఎర్రర్ లేకుండా స్టార్టింగ్ అనే డైరెక్ట్గానే కోడ్ సాల్వ్ చేస్తే ఎవరు నేర్చుకోలేరు ఏమి. ఏంటిది ఇట్ వచ్చింది.
సో ఓకే. నెంబర్ మెన్షన్ చేయాలి. ఓకే. సారీ. నెంబర్ ఇవ్వాలి. 2, 3. 2/3 అంటే 2 డివైడెడ్ ఐ మీన్ 2% 3 అంటే మాడ్యులర్ డివిజన్ చేస్తే 2 అనేది రిమైండర్ వస్తది. సో అదే అన్నమాట. నేనేదో ఆలోచిస్తూ 10, 5 0 రావాలి. 0 వచ్చింది. ఇదిగోండి. ఇది ఏమో తెలీదు ఇది ఎందుకు ఇలా వస్తుందో. సో కొంచెం ఎక్స్టెండ్ చేస్తే నాకు సెట్ అవుతుంది. 10, 5 0 ఓకే. సో ఇలా అన్నమాట. నాకు తెలిసి ఈ రోజుకి మీరైతే ఇది ప్రాక్టీస్ చేస్తే చాలు. సో నెక్స్ట్ నాకు తెలిసి రేపటి నుంచి ఇంకా ప్రాబ్లమ్స్ మొదలైతాయి. కొంచెం మంచి ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈవెన్, ఆడ్, మాక్సిమం ఆఫ్ 2 నంబర్స్ అంటే ఇవన్నీ ఇఫ్ స్టేట్మెంట్ మీద బేస్ అయి ఉంటాయి. ఇవి కొంచెం క్యాలిక్యులేషన్స్ అన్నమాట. సో ఎప్పుడైతే 100 ప్రాబ్లమ్స్ అయిపోతాయో నెక్స్ట్ డిఎస్ఏ ఏదో మొదలు పెడతాము స్లైట్‌గా. ఇంకొంచెం డిఫికల్ట్ ఉండేటట్టు బేసిక్ డిఎస్ఏ క్వెషన్స్. ఓకేనా? సో అలాగా మనం చేసుకుంటూ వెళ్దాం. ఓకే. ఈ రోజుకైతే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు